Hi friends, welcome to Biology for DSC Intermediate First Year Zoology Second Unit జంతు దేహ నిర్మాణం. ఈ యూనిట్లో మనం ఈ వీడియోలో పార్ట్ 3 ఈ వీడియోలో మనం కణస్థాయి వ్యవస్థీకరణ, కణజాల స్థాయి వ్యవస్థీకరణ, అవయవ స్థాయి వ్యవస్థీకరణ, అవయవ వ్యవస్థ స్థాయి వ్యవస్థీకరణ, అదేవిధంగా వీటిని గురించి అవయవ వ్యవస్థ స్థాయి వ్యవస్థీకరణ వరకు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం వ్యవస్థల అంతస్తులను గురించి డిస్కస్ చేద్దాం. పరమాణువులు కలిసి అణువుగా ఏర్పడ్డాయి, అణువులన్నీ కలిసి స్థూలాణువులుగాను, స్థూలాణువులు అంగంగా ఏర్పడ్డాయి. ఇవేంటి? కణాంగాలు, మైటోకాండ్రియా కణాంగాలన్నీ కలిసి కణంగా ఏర్పడ్డాయి. కొన్ని కణాలు కలిసి కణజాలంగాను, కొన్ని కణజాలాలు కలిసి అవయవంగాను, అవయవాలన్నీ కలిసి అవయవ వ్యవస్థగాను, అవయవ వ్యవస్థలన్నీ కలిసి మానవుడిగాను ఏర్పడ్డాయి. ఇవన్నీ ఏంటి? వ్యవస్థలో అంతస్తులు. ఫస్ట్ మనం కణస్థాయి వ్యవస్థీకరణ గురించి చూద్దాం. ఇది మెటాజోవన్లలో అతి నిమ్న స్థాయి వ్యవస్థీకరణ. కణస్థాయి వ్యవస్థీకరణ అనేది మెటాజోవన్లలో అతి నిమ్న స్థాయి వ్యవస్థీకరణ. దీన్ని స్పంజికలు ప్రదర్శిస్తాయి. ఈ కణస్థాయి వ్యవస్థీకరణ అంటే బేసిక్ అనమాట. ఫస్ట్ ఉండే వ్యవస్థీకరణ ఏంటి? కణస్థాయి వ్యవస్థీకరణ. ఈ స్పంజికలు కనుక మనం చూసినట్లయితే ఈ స్పంజికలు ఈ కణస్థాయిలోనే ఆగిపోయినాయి అనమాట. వాటి యొక్క డెవలప్మెంట్ కణస్థాయి వరకే పరిణామం చెందింది. కాబట్టి దీన్ని స్పంజికలు ప్రదర్శిస్తాయి. అతి నిమ్న స్థాయి వ్యవస్థీకరణ దీన్ని స్పంజికలు ప్రదర్శిస్తాయి. వీటిలో వివిధ రకాల కణాలు క్రియాత్మకంగా వివక్తత చెంది ఉంటాయి. ఎందుకంటే వీటిలో నాడీ కణాలు, జ్ఞాన కణాలు ఉండవు. కాబట్టి వీటిలో కణాలు ఎలా ఉంటాయి? మళ్ళీ క్రియాత్మకంగా వివక్తత చెంది ఉంటాయి. ఎందుకంటే వీటిలో నాడీ కణాలు, జ్ఞాన కణాలు ఉండవు. కాబట్టి వాటిలో ఉన్న కణాలే క్రియాత్మకంగా మారుతాయి అన్నమాట. అవకాశాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కణాలు వదులైన కణ సమూహాలుగా అమరి ఉంటాయి. కణజాలాన్ని ఏర్పరచవు. కణాలు శ్రమ విభజనను ప్రదర్శిస్తాయి. ఇవన్నీ వేటి గురించి? మనం స్పంజికల గురించి చెప్పుకుంటున్నాం. మనం ఇక్కడ పటంలో చూడొచ్చు స్పంజిక యొక్క చిత్రాన్ని. స్పంజిక యొక్క కొంత భాగం కత్తిరించినది కణస్థాయి వ్యవస్థీకరణ చూపే పటం. ఇక్కడ మనం చూడొచ్చు స్పంజికల్లో భాగాలు: అస్కులం, కొయినోసైట్, కుల్యాముఖం, పోరోసైట్, మీసోహైల్, స్పంజికా కుహరం, పినాకోసైట్ వంటి భాగాలను మనం చూడొచ్చు. కణాలు శ్రమ విభజనను ప్రదర్శిస్తాయి. శరీరకుడ్యం యొక్క వెలుపలి స్తరంలో పినాకోసైట్లు, పోరోసైట్లు ఉంటాయి. ఈ పోరోసైట్లు ఏం చేస్తాయి? ఇవి నీటిని వెలుపల నుండి స్పంజిక కుహరంలోనికి పంపుతాయి. పోరోసైట్లు నీటిని వెలుపల నుంచి స్పంజిక కుహరంలోనికి పంపుతాయి. లోపలి స్తరంలో స్పంజిక కుహరాన్ని ఆవరించిన కొయినోసైట్లు ఉంటాయి. కొయినోసైట్లు ఎలా ఉంటాయి? లోపలి స్తరంలో ఉంటాయి కొయినోసైట్లు. ఈ రెండు పొరలు కణరహిత మీసోగ్లియా లేదా మీసోహైల్ ఉంటుంది. ఈ రెండు పొరల మధ్య ఈ వెలుపలి స్తరము, లోపలి స్తరం అనుకుంటున్నాం కదా. ఈ రెండు పొరల మధ్య మీసోగ్లియా అనేది లేదా మీసోహైల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కణజాల స్థాయి వ్యవస్థీకరణ. ఇది యూమెటాజోవన్లలో చూడొచ్చు. యూమెటాజోవన్లకు ఉదాహరణ ఏంటి? హైడ్రా అనమాట. యూమెటాజోవన్లలో ఈ కణజాల స్థాయి వ్యవస్థీకరణ చూడొచ్చు. నిడేరియా వర్గానికి చెందిన జంతువులు కణజాల స్థాయిని ప్రదర్శిస్తాయి. కణజాల స్థాయిని ప్రదర్శించే వర్గం ఏంటి? నిడేరియా. ఈ జీవులలో ఒకే రకం విధిని నిర్వహించే కణాలు ఒకే కణజాలంగా ఏర్పడ్డాయి. ఈ విధంగా ఏర్పడిన కణజాలాల మధ్య నాడీ కణాలు, జ్ఞాన కణాలు సమన్వయం చేకూరుస్తాయి. జంతువుల శరీర నిర్మాణంలో కణజాలాలు ఏర్పడడం మొదటి ముఖ్యమైన పరిణామ దశ. జంతువుల యొక్క శరీర నిర్మాణంలో కణజాలాలు ఏర్పడడం అనేది ముఖ్యమైన పరిణామ దశగా చెప్పొచ్చు మనం. అంటే ఇక్కడ కణజాలాలు ఏర్పడమే మెయిన్గా మనకి ఈ పరిణామం చెందే దశలో మొదటి ముఖ్యమైన పరిణామ దశ ఏంటి? కణజాలాలు ఏర్పడడం. నెక్స్ట్ ద్విపార్శ్వ సౌష్ఠవాభివృద్ధి రెండవ ముఖ్యమైన మార్పు. మొదటి ముఖ్యమైన మార్పు ఏంటి? కణజాలాలు ఏర్పడడం. రెండవ మార్పు ఏంటి? ద్విపార్శ్వ సౌష్ఠవాభివృద్ధి. రెండవ ముఖ్యమైన మార్పుగాను శరీర కుహరాభివృద్ధి. మూడవది ఏంటి? శరీర కుహరాభివృద్ధి మూడవ ముఖ్యమైన మార్పుగాను పరిగణిస్తారు. నెక్స్ట్ అవయవ స్థాయి వ్యవస్థీకరణ. వివిధ రకాల కణజాలాలు సంఘటితమై ఒక ప్రత్యేకమైన విధిని నిర్వహించడానికి ఏర్పడే నిర్మాణాన్ని అవయవం అంటారు.
కణజాల స్థాయి అంటే అవయవ స్థాయి ఉన్నత పరిణామ దశని సూచిస్తుంది. కణజాల స్థాయి కంటే అవయవ వ్యవస్థ స్థాయి ఉన్నత పరిణామ దశని సూచిస్తుంది. అవయవ వ్యవస్థ మొట్టమొదటగా ప్లాటీహెల్మింథెస్ వర్గంలో ఏర్పడింది. ఇది ఇంపార్టెంట్ మనకి. అవయవ వ్యవస్థ మొట్టమొదటగా ప్లాటీహెల్మింథెస్ వర్గంలో ఏర్పడింది. అవయవ వ్యవస్థ మొట్టమొదటగా ప్లాటీహెల్మింథెస్ వర్గంలో ఏర్పడింది. నెక్స్ట్, అవయవ వ్యవస్థ స్థాయి వ్యవస్థీకరణ. జంతువుల దేహ నిర్మాణంలో ఇది అత్యున్నత స్థాయి వ్యవస్థీకరణ. ఇది బల్లపరుపు పురుగులు, నెమటోడ్లు, అనిలెడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఇకైనోడెర్మేటా, కార్డేట్, త్రిస్తరిత జీవులలో కనిపిస్తుంది. అవయవ వ్యవస్థ స్థాయి అనేది జంతువుల దేహ నిర్మాణంలో ఈ అవయవ వ్యవస్థ స్థాయి అత్యున్నత స్థాయి వ్యవస్థీకరణ. ఇది బల్లపరుపు పురుగులు, నెమటోడ్లు, అనిలెడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఇకైనోడెర్మేటా, కార్డేటా, త్రిస్తరిత జీవులలో కనిపిస్తుంది. మధ్యత్వచం ఏర్పడడం వలన త్రిస్తరిత జీవుల కణజాలాలు సంఘటితమై అవయవ వ్యవస్థలు ఏర్పడ్డాయి. మధ్యత్వచం ఏది ఏర్పడడం వల్ల త్రిస్తరిత జీవులలో కణజాలాలు అనేవి కలిసి ఈ మధ్యత్వచం ఏర్పడడం వల్ల అవయవ వ్యవస్థలు ఏర్పడ్డాయి. జ్ఞాన నాడీ కణాలు వీటి చర్యలను సమన్వయం చేస్తాయి. జ్ఞాన నాడీ కణాలు వీటి చర్యల్ని సమన్వయం చేస్తాయి. త్రిస్తరిత అవయవ వ్యవస్థ ఉన్న జీవులలో త్రిస్తరిత జీవులు పరిణామ క్రమంలో ఈ స్థాయి క్లిష్టత పెరుగుతూ వచ్చింది. ఉదాహరణకి కొన్ని ప్లాటీహెల్మింథెస్ జీవుల జీర్ణనాళంలో ఒకే రంధ్రం ఉంటుంది. ఈ విధమైన అసంపూర్ణ ఆహారనాళం ఏర్పడడం వల్ల క్రమంగా నోరు పాయబులుగా మారింది. ఈ రకమైన ఆహారనాళం నెమటోడా నుంచి కార్డేటా వరకు గల జంతువులలో కనిపిస్తుంది. ఇదే విధంగా ప్రసరణ వ్యవస్థ కూడా వివృత రకం నుంచి ఆవృత రకంగా మారింది. అంటే ఇక్కడ మనకి డెవలప్మెంట్ అనేది జరిగింది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్లాటీహెల్మింథెస్ జీవులలో జీర్ణనాళంలో ఒకే రంధ్రం ఉంటుంది. ఆ తర్వాత అసంపూర్ణ ఆహారనాళం అనేది ఏర్పడి ఆ తర్వాత నోరు పాయబులుగా మారింది. ప్లాటీహెల్మింథెస్ జీవులలో మనకి ఒకటే జీర్ణనాళం, ఒకటే రంధ్రాన్ని చూడొచ్చు అనమాట. అది నోరా పాయవా అనేది డిఫరెన్షియేట్ చేయలేం మనం. కానీ ఇక్కడ అసంపూర్ణ ఆహారనాళం ఏర్పడి క్రమంగా తర్వాత ప్లాటీహెల్మింథెస్ తర్వాత క్రమంగా అభివృద్ధి చెంది నోరు పాయవులుగా మారింది. ఈ రకం ఆహారనాళం నెమటోడా నుంచి కార్డేటా వరకు గల జంతువులలో కనిపిస్తుంది. ఇదే విధంగా ప్రసరణ వ్యవస్థ కూడా వివృత రకం ప్రసరణ వ్యవస్థ నుంచి ఆవృత రకంగా మారింది. స్వేచ్ఛాయుత వివృత రకం, బంధిత రకం, సంవృత రకం. ఇందులో స్వేచ్ఛాయుత రకంలో ఏంటి? హృదయం నుంచి వెలువడిన రక్తం స్వేచ్ఛగా ఖాళీ ప్రదేశాలలో ప్రవహిస్తూ కణజాలాలకు నేరుగా అందించబడుతుంది. స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థలో ఇందులో హృదయం నుంచి వెలువడిన రక్తం స్వేచ్ఛగా ఖాళీ ప్రదేశాలలో ప్రవహిస్తూ కణజాలాలకు నేరుగా అందించబడుతుంది. ఉదాహరణ ఆర్థ్రోపోడా, మొలస్కా, ఇకైనోడెర్మేటా, యూరోకార్డేటా. బంధిత రకం రక్త ప్రసరణ వ్యవస్థలో ఇందులో రక్తం రక్తనాళాలలో, ధమనులు, సిరలు, కేశనాళికలలో ప్రసరిస్తుంది. ఉదాహరణ అనిలెడా, సెఫలోపోడా, సెఫలోకార్డేటా, సకశేరుక జీవులు. జంతువుల పరిణామ చరిత్రలో శరీర పరిమాణంలో సైజులో వృద్ధి అనేది కనిపించింది. పిండ దశలో ఏర్పడే ప్రాథమిక జనన స్తరాల ఆధారంగా బహుకణ జీవులలో 2 రకాల వ్యవస్థీకరణలు కనిపిస్తాయి. వాటిని గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.